విష్ణు గారు చెప్పిన ఒక మాట నాకు అయితే క్లిక్ అయ్యింది. లవంగం గేమ్ గురించి మీరు చెప్పారు కదా, ఆ గేమ్ గురించి వినగానే ఇన్స్పైర్ అయ్యి మేము కూడా కొన్ని గేమ్స్ ప్లాన్ చేసాం. మీరందరూ మాకు మంచిగా డెమో గేమ్స్ చూపించి ఆమెను ఇన్స్పైర్ చేయొచ్చు కదా. బిందాట్ అనేది అందరికీ బాగా తెలుసు. మరి ఈ గేమ్ ఆడడానికి ఇద్దరు వచ్చి అసలు ఈ గేమ్ ని ఎలా ఆడాలో చూపించడానికి ఫస్ట్ ఇంద్రనీల్ గారు అండ్ మేఘ్నా గారు ఆర్ ఫస్ట్ డెమో కపుల్. కమ్ ఆన్. ఆ రోజు గెలవలేదు, ఈ రోజు గెలుస్తానేమో చూద్దాం. All right, 3, 2, 1, go. కరెక్ట్. ఒకటయ్యే వేళనా వైభోగం. బెస్ట్ ఆఫ్ 3 లో ఫస్ట్ మీరే గెలిచారు, కానీ ఆ రోజు గెలవలేకపోయారు. మరి ఎలా అనిపిస్తుంది ఈ రోజు గెలిచిన వెంటనే? ఆ రోజు గెలిచినప్పుడు మా అత్తగారి ఫేస్ గుర్తొస్తుంది. She was so happy. నా కొడుకు గెలిచాడు అని చెప్పేసి. తర్వాత గురించి తెలీదా ఇప్పుడు? తర్వాత అనుకున్నాను, ఓకే నాన్న, ఓకే మదర్ ఇన్ లా, దిస్ ఇస్ ఓన్లీ స్టార్టింగ్, పిక్చర్ అభి బాకీ హై. బెస్ట్ ఆఫ్ 3 అభి బాకీ హై. yes 3, 2, 1. నిజమేనే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా. no behave yourself. What? Behave yourself. పామో నిజంగానే కొట్టుకుంటున్నారు. ఒకవేళ ఇద్దరు చేయి ఇరుక్కుపోయిందేమో చూడు. What? ఇప్పుడు ఒప్పుకుంటారా? అయితే క్లీన్ స్వీప్. ఏమండి అప్పుడంటే సన్నగా ఉండేది, ఇప్పుడు బాగా పొద్దుగా ఉంది కాబట్టి. మీరేదో చాలా దారంలో ఉన్నట్టు. ఇంకా నేను బెస్ట్ ఆఫ్ 3 ఎందుకు ఆడాలి? ఆయన సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం. ఏమండి అక్కడ అన్ని గుచ్చుకున్నాయండి, గాజులు అన్ని కూడా అసలు చేతికి ఎక్కడ అసలు. అమ్ము చూసావా, నాకు రక్తం నీ మూలానే. కానీ రష్మి బెస్ట్ ఆఫ్ 3 లో 2 టైమ్స్ ఆవిడ గెలిచారు కదా. ఆయన సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి నరేష్ చేశారు కదా, ఇలా నేను కూడా. మేఘ్నా గారు విన్ అయిపోయారండి. ఏదో మీ సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి లాస్ట్ ఆడదామని అనుకున్నాము, కానీ పాపం హర్ట్ అయింది కదా, నేనే వద్దంటున్నాను. అంటే ఒకసారి వేయండి చెప్తాను, థర్డ్ టైం వేయండి చెప్తా. ఆయన ఏదో ఒక ప్లాన్ లో ఉన్నారులే. నేను ఒక్కడినే ఆడుకుంటా. సో మేఘనా గారు ఎలా అనిపించింది ఈ గేమ్ ఆడడం? అట్ ద సేమ్ టైం గెలిచారు ఈసారి. పెళ్లి చేసుకున్నప్పుడు చాలా స్ట్రెస్ లో పెళ్లి చేసుకున్నాము, అదన్నీ మళ్ళీ రీలివ్ చేయాలి. మా క్రేజీ కపుల్స్ కి ఎప్పుడు చెప్తూ ఉంటాను, పెళ్లి చేయండి మాకు అని. ఈసారి భారీ బడ్జెట్ పెడతారా? లేదండి. లేదా? లేదు. ఎవరెవరు కొలాబులు వస్తారో చూసుకుంటా. బట్ ఫర్ నౌ కంగ్రాచులేషన్స్ మేఘనా గారు. మరి బిందిలో రింగ్ గేమ్ అయిపోయిన తర్వాత ఏ మాట విని నేను ఇన్స్పైర్ అయ్యి ఈ సెగ్మెంట్ ని ప్లాన్ చేశాను, ఆ లవంగం, ఆ ఇలాచీ నా చేతిలో ఉంది. ఆ కాలంలో లవంగం గేమ్ ఆడిన ఆ కపుల్ మళ్ళీ వచ్చి ఈ లవంగంతో గేమ్ ఆడితే ఎలా ఉంటుందో అందరికి చూడాలనుంది. రండి రండి. గేమ్ గురించి ఆబ్వియస్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ గేమ్ గురించి మీకు బాగా తెలుసు, రూల్స్ కూడా తెలుసు, ఎలా చేయాలి ఏం చేయాలని కూడా తెలుసు. కాబట్టి లెట్స్ బిగిన్. మరి ఆ మెమరీని మళ్ళీ మా అందరి కోసం రీక్రియేట్ చేయబోతున్నారు సిద్ధు అండ్ విష్ణు. నాలోనే చాలానే ఊహించుకున్నానే, ఏవేవో ఆశల్లో పొంగిపోయానే, నీకేమో దూరంగా నాకేనే భారంగా మారగానే నెందుకే. మేము ముందే క్షమాపణ చెప్పుకుంటున్నాము, కానీ మాకు ఇది అవసరం, చాలా క్యూట్ గా అనిపించింది. సారీ. మళ్ళీ ఆడాలి, మా
మాకు కనిపించలేదు, ఎవ్వరికి కనిపించలేదు. మళ్ళీ ఫస్ట్ నుంచి అందరికి కనిపించినట్టు ఆడాలంటే ఇప్పుడు రామ్ ప్రసాద్ అండ్ నరేష్ ఆడాలి. వదిలేమ్మా, బ్రహ్మాండం కనిపించింది, అదిరిపోయింది గేమ్. ఇట్ వాస్ బ్యూటిఫుల్, వెల్ హ్యాండిల్డ్. థ్యాంక్ యూ. అండ్ మళ్ళీ ఆ మెమరీని రీక్రియేట్ చేయడం మీకు ఎలా అనిపించింది? చెప్పే అన్ని చెప్పి But definitely, you guys are an extremely cute couple, and thank you so much for being so sportive. All right, so లవంగం గేమ్ ఆడడానికి సిద్ధు అండ్ విష్ణు వచ్చారు కదా. సో ఇప్పుడు ఈ ఇలైచీ గేమ్ ఆడడానికి ఐ థింక్ అప్పారావు గారు అండ్ వాళ్ళ వైఫ్ వస్తే ఎంతకు తెగించారా? ఇలాచి అయితే చిన్నదైపోద్ది, గసగసాలు కానీ ఆవాలు కానీ ఉంటాయి చూసారా. సరే, ఇప్పుడు ప్రస్తుతానికి గసగసాలు ఆవాలు లేవు కాబట్టి ఈ ఇలైచీతో కానిద్దాము. కాదు, కనీసం అది ఎక్కడన్నా నిలబడుతుంది. 50 సంవత్సరాలు పెళ్లి నిలబడినప్పుడు ఈ మాత్రం నిలబడలేదా? ఇలైచీ ఫర్ ద కెమెరా. ఎందుకంటే చిన్నవి లేవా? ఆ? ఇంకా చిన్నవి ఏమన్నా చెప్పాను కదా, నెక్స్ట్ అది కూడా తెప్పిద్దాము. చాలా ఈజీగా అందుకుంటాం. సరే కానివ్వండి. అందరూ ఏం మొహమాట పట్టలేదు, పర్లేదు. కుర్రోళ్ళు మనం పెద్దవాళ్ళం, బాగోదు కదా, బాగోదు కదా. మరి ఏమనుకోని మీరు అక్కడ నుంచి లేచి వచ్చారు? అంటే ఎవరు లవంగా వాళ్ళకి ఇస్తారని అనుకుని వచ్చింది ఆవిడ. మేమిద్దరం పెళ్ళైన కాంచి మా ఆయన ఇప్పుడు నన్ను గసిరాడు అనుకోండి, మాట్లాడను, ఆయన మాట్లాడు, మన తర్వాత మాట్లాడుకుంటాం. మాకు అదే ప్రేమ. 3 రోజులు 4 రోజులు తినడం మానేయడం అలాంటివి ఏమి ఉండవు. ఏమైనా గసిరాడు అనుకో, నేను 10 నిమిషాలు మాట్లాడను, తర్వాత ఏదో వంకెట్టుకుని అయినా పిలుస్తారు. మేమిద్దరం అలా కలిసి ఈ 50 సంవత్సరాలు బట్టి సూపర్ మా జీవితం ఇలాగే అవుతుంది. సూపర్ సూపర్. అండ్ ఎప్పుడు మీరు ఇలాగే సూపర్. ఇంకా నేను మాట్లాడలేదు, అప్పుడే సూపర్ అంటావు ఏటమ్మా? వేసేసాడు. నాకు ఒకటే కోరుకుంది, ఇంకొక 20 సంవత్సరాలు ఉంటే మా మనోళ్ళు పెళ్లిళ్ళు అయిపోతే తదాస్తు తదాస్తు జరుగుతుందమ్మా, తదాస్తు. నా భర్త అయితే మటుకు నా చేతుల మీద వెళ్ళిపోతే మటుకు నాకు అదే సంతోషం. ఎందుకంటారా, అదే ఆడ చచ్చిపోయి మగోడు ఉండిపోతే ఆడ కష్టాలు ఎవరు చూడరు. ఇన్నాళ్ళ డబ్బు ఉంటే చూస్తారని వారు, ఇప్పుడు డబ్బు కూడా ఇలువ లేదు. నేను అదే మా ఆయన దేవుడు కోరుతాను, ఎప్పుడైనా నా చేతుల మీద పోవాలని అదృష్టం. నేనైతే ఎలాగైనా బ్రతికేస్తాను, మా ఆయన అయితే బతకలేడు. నాకు అదే కోరికమ్మ. నేనైతే ఏ కొడుకులు గాని ఏ కోడళ్ళు గాని ఎవరిని కూడా ఇచ్చేయను. మా ఆయన గారు మంచిగా చూసుకుంటాను ఎప్పుడూను. ఏంటో ఈరోజు తమలపాకు ఇలైచీలు. రష్మి, ఎందుకో తెలీదు ఈ డ్రెస్ కి ఆ తొమలకు పట్టుకో. చిన్న వెల్కమ్ గల్ లో ఉన్న హోటల్ రెస్టారెంట్ ముందు ఉంటారు కదా. ఆల్ రైట్, మరి ఈ తమలపాకు ఆట ఆడడానికి నెక్స్ట్ వస్తున్నారు శివ్ అండ్ మహేశ్వరి గారు. రండి. కొత్త గుండె పాత లోకమంతా, ఇంతకాలం చూడలేది వింత, ఊరినే చిమ్మ చీకటింట. ఏం లేదు, మీకు తెలిసే ఉంటది కదా ఈ గేమ్ ఎలా ఆడాలి. మీరు చుట్టి ఆమెకు తినిపించాలి, ఆమె చుట్టి మీకు తినిపిస్తుంది. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. హలో, రొమాంటిక్ గా కావాలి మాకు. ఏదో రొమాంటిక్ గా చేయండి కొంచెం. రొమాంటిక్ అంటే అది డెమో అంట, డెమో అంట. లవంగం కావచ్చు, తమలపాకు కావచ్చు, ఏదైనా చేయడానికి ఈ కపుల్ ఎప్పుడు ఫస్ట్ రెడీ. ఈ జన్మకి చాలు.
అసలు 1 2 కాదు, చాలా ఆటలు ఉన్నాయి మీ దగ్గర. విష్ణు చేయాల్సిందంతా చేసి అప్పుడప్పుడు ఈ కొంగు తీసుకుని మూసుకుంటావేంటమ్మా, నాకు అర్థం కాదు. అయిందా బాగైందా? అసలు సిద్ధు చూసేంత అమాయకుడు కాదయ్యా బాబు బాబు. కమాన్ కమాన్ కమాన్. అదుగు ఆ మాటే అంటోంది పూటే సంతోషమంటే మనమేనని. ఇదిగో ఈ ఆటే ఆడే అలవాటే మానేయవేంటో కావాలని. నువ్వే ఉంటే చాలే. ఈ ఆటల గురించే నేను పెళ్లి చేసుకుంటా. శోభా, ఎలా ఉన్నాయి పెళ్లి ఆటలు? ఇదంతా చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో సేమ్ ఫీలింగ్. దీనికోసం మీరు తొందరగా పెళ్లి చేసుకోవాలని అనిపించింది. అసలు మీ మధ్య ఉన్న కెమిస్ట్రీ అండ్ ఆ ప్రేమ వల్లే ఈ సెగ్మెంట్ ఇంత సక్సెస్ఫుల్ గా జరిగింది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆఫ్ యూ.